చేయాలి. రైల్వే స్టేషన్ నుంచి ఎంతమంది వస్తున్నారు, బస్ స్టేషన్ నుంచి ఎంతమంది వస్తున్నారు, వాడు ఏపీఎస్ఆర్టీసీ కూడా ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. మీరు మీ సీనియర్ ఆఫీసర్స్ కూడా చెప్పాలి. ఎప్పుడైనా బేసిక్లీ కాణిపాలెం సైడ్ క్రౌడ్ వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొంచెం అడ్వాన్స్గా ప్లానింగ్ చేద్దాం. ఇట్ ఇస్ ద సెకండ్ పాయింట్ ఐ వాంటెడ్ టు సే. ఆ సైంటిఫిక్ అనాలిసిస్ మన దగ్గర ఉండాలి. థర్డ్ సేమ్ థింగ్ ఐ వుడ్ రిక్వెస్ట్ డిఎస్పీ గారు అండ్ ఆర్డీ గారు, ఇప్పుడు మీరు ఏమేమి ప్లానింగ్ చేస్తున్నారు? సపోజ్ మీరు ఒక తహసీల్దార్ పెడతారా, మరొక ఎస్ఐ పెడతారా, వస్తే 4-5 కానిస్టేబుల్ పెడతారా, 2-3 వీఆర్ఓ పెడతారు. ఇది మీరు కొంచెం స్ట్రెంగ్త్ పీక్ సీజన్ లో, పీక్ టైంలో యూ ప్లీజ్ మేక్ ఇట్ డబుల్. ఆల్రెడీ టెంపల్ అథారిటీస్ కి తెలుసు, అక్కడ ఆర్డీ గారు డిఎస్పీ గారు పీక్ టైంలో ఎక్కువ మంది పెట్టాల్సింది. ఇది బేసిక్గా ఆ చర్యలు తీసుకోవాలి. సో ప్లీజ్ మేక్ ఎ నోట్ దట్ వీ ఆల్ హ్యావ్ టు బీ ఆన్ అలర్ట్. అలర్ట్ మీన్స్ మీరు ఒక ఆలోచనలో ఉంటారు, ఏం జరగదు, అంత బాగానే ఉంటుంది, ప్రతి ఆలోచన చేస్తారు, వాళ్ళు కింద స్థాయి స్టాఫ్ రిక్రూట్ చేసేస్తారు. అండ్ ఒకసారి మార్నింగ్ లో మాట్లాడతారు, ఒకసారి సాయంత్రం లో మాట్లాడతారు, వాళ్ళ కింద స్థాయి ఏం చెప్తారు, అంత బాగా. మీరు ఏం క్వశ్చన్ అడుగుతారు, ఏమైనా ఇబ్బంది ఉందా, సరే ఏం ఇబ్బంది లేదు, అంత బాగానే జరుగుతుంది అంతే. Or take an example, if SP APCDCL belongs to electricity department, మీ తరఫు నుంచి ఏమో కోఆర్డినేట్ చేస్తారు ఎలక్ట్రిసిటీ, ఆ డీటెయిల్స్ ఉందా లేదా, నో ఆ పేపర్లో పెట్టారు. ఓకే, సో kindly make a note all the three things, all the HODs, that it's a cumulative responsibility. ఈ క్యూములేటివ్ రెస్పాన్సిబిలిటీలో మనం అందరూ సర్వీస్ ప్రొవైడర్గా మనం ఉన్నాము. మీ నుంచి సర్వీసెస్ కరెక్ట్గా బేసిక్లీ ప్రొవైడ్ కరెక్ట్గా జరగాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఫస్ట్ మన గ్రామ పంచాయతీ సరౌండింగ్స్ లో ఉన్న రోడ్డు ఇరువైపులో ఉన్న చెత్త చెదారాన్ని కూడా క్లీన్ చేయించుకుంటాం సార్. ఆ రోజుకి కావలసిన సున్నం కూడా మొత్తం ఏర్పాటు చేసుకుంటాం సార్. ఉన్న 10% లోపల ఇప్పించుకుంటాం సార్. సీట్ చేసి వర్క్ అలా చేస్తాం సార్. ప్రాక్టీస్ ఎన్ని ఉంటాయి సార్? ఇప్పుడు మన దగ్గర ఒకటి ఉంది సార్. ఇప్పుడు దక్కాలానికి టెంపరీ ఇప్పుడు ఒక పంచాయతీలో ఒకటి ఉంది సార్. ఇప్పుడు అవసరమైతే మన దగ్గర ఈ గ్రీన్ టెంపుల్ సహాయం తీసుకొని ఉంటారు. వాళ్ళకి మేము బెల్ అంతా ఏర్పాట్లు చేస్తాము. బట్ ఫ్రమ్ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం లైటింగ్ అరేంజ్మెంట్ సఫిషియెంట్ గా ఉండాలి పార్కింగ్ లో. అండ్ వీ వుడ్ నీడ్ సపోర్ట్ ఆఫ్ ఆర్టీసీ ఆల్సో, స్పెసిఫిక్ విత్ రెస్పెక్ట్ టు ప్రైవేట్ బస్ పార్కింగ్ అండ్ ఆల్ దట్. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎఫిషియెంట్ గా చేయగలుగుతారు. స్టార్టింగ్ నుండి ప్రాపర్ గా పెడితేనే అప్పుడు తక్కువ, లేకపోతే పబ్లిక్ కి వదిలేస్తే కొంచెం రేండంగా పార్క్ చేసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఈవెన్ ఫర్ 500 or 1000 vehicles ఆ పార్కింగ్ 200-300 vehicles లోనే త్రూ అవుట్ అయిపోతుంది. సో ఫర్ దట్ దే ఆర్ ఎక్స్పర్ట్, మేబీ దేర్ హెల్ప్ కెన్ బి టేకెన్. రిగార్డింగ్ కంట్రోల్ రూమ్ సార్, ఫస్ట్ జాయింట్ కంట్రోల్ రూమ్ వీ విల్ బి హ్యావింగ్. దాంట్లో పోలీస్ తప్ప నాకు ఫైర్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ తరఫు నుండి, మెడికల్ తరఫు నుండి ఇంకా ఎవరైనా ఉంటే ఆ లైన్ డిపార్ట్మెంట్స్ నుండి కూడా కొంచెం సీనియర్ ఆఫీసర్స్ ఉంటే మంచిది సార్. 24/7 ఈవెన్ దిస్ ఎలక్ట్రిక్ అండ్ అప్పుడు పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఏమైనా ఇష్యూ వస్తే నార్మల్లీ సీనియర్ ఆఫీసర్స్ ఒకరొకరికి కాల్ చేస్తూనే ఉంటారు. కంట్రోల్ రూమ్ దగ్గర నంబర్ ఉంటుంది. For ambulances and also we will be placing one constable in each ambulance so that we can have clarity on traffic route in any contingency situation, and we can have actual position also that what happened and what is the formats of maybe depending upon situation. There are hourly or 2 hourly reports on first night and New Year's Eve we can have, sir. Then certification with respect to any new constructions or any temporary constructions we are having, sir. Because recently in Vizag also and one more place also, because of temporary structures only a problem had come, and then that one incident in Vizag again it led to unfortunate incidents. So that also certification they should give, sir, regarding electric work also. I would request SB to
జస్ట్ గో త్రూ ఇట్ వన్స్. ఏమైనా టెంపరీ స్ట్రక్చర్స్ మీకు కనపడితే, వైరింగ్ ఎక్కడైనా లూజ్గా ఉంటే, అది ఇఫ్ యూఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ నాకు పోస్ట్ చేయండి, నేను సార్కి ఫార్వర్డ్ చేస్తాను. సో వీ కెన్ టేక్ అప్ దిస్ వర్క్. దెన్ సార్ ఇన్ సింహాచలం అది కొంచెం క్యూ ఫార్మేట్ మార్చుకున్నారు సార్, అండ్ దానివల్ల విఐపి ప్రోటోకాల్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్ వచ్చాయి, అండ్ ఇట్ brought embarrassment to the government. So that also we can notify, and time through police also will share it to media and public, and through official PRO also temple can do that. Then lastly, for lodges and hotels, instruction for proper documentation of, because crowd will be fast moving, so no antisocial elements are able to indulge into anything. We will be having a detailed government search exercise and lodges and this hotels checking. So we expect them to cooperate with respect to that. Harassment మేము చేయము, కానీ from their side also they should be very cooperative, and anything is there then they should not go on notice. Because recently there was one incident where the room was given to minors and all that. So such avoidable scenarios should be brought to our notice, and we will take necessary action. కాన్షియస్ బాడీస్ ఎవరైనా వచ్చినప్పుడు జడ్జెస్ లేదా తర్వాత ఎవరైనా వచ్చినప్పుడు మేము నార్త్లో ఉన్న ఒక గేట్ను ఓపెన్ చేసుకుని సపరేట్ క్యూ లైన్ని నార్త్ గేట్ వరకు తీసుకెళ్ళడానికి దాన్ని ఎక్స్క్లూజివ్గా పెట్టుకుంటున్నాం సార్. మిగతా పబ్లిక్కి డివోటీస్కి ఇన్కన్వీనియన్స్ కాకుండా యూపీ మూవ్మెంట్ తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నాం సార్. అదే మీరు అడిగినట్టుగా స్పెసిఫిక్ టైం అనేది లేదు. బట్ మీరు ఇది ఎన్షూర్ చేయాలి అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా త్వరగా దర్శనం చేసేసి డేట్ పూజ లేకుండా ఎవరు లేదు సార్, లోపల అంతరాలయం పోయేది లేదు, రావడం దండం పెట్టుకోవడం కంప్లీట్ గా కూడా అక్కడ ఇంకా బ్రేక్ లేదు సార్, ఎక్కడ బ్రేక్ లేకుండా అండ్ అంతరాలయం లోపల అలా చేయము. దిస్ ఇస్ హెవీ రష్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అండ్ లో ఎక్స్పెక్టేషన్స్ రావాలి. ఎక్స్పెక్టెడ్ విఐపీ తీసుకొని వీ కెన్ జస్ట్ చెక్ ఎంతమంది వస్తున్నారు అది ఆఫీస్కి కూడా నోటిఫికేట్ చేయాలి. ఆ రోజు స్టాఫ్ వాళ్ళు వాటితో మేము ఎస్పీ గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాణిపాకం, ఆర్డీ గారు, డిఎస్పీ గారు, యాజ్ వెల్ యాజ్ రోల్ హెచ్ఓడీస్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 1 జనవరి సందర్భంగా హెవీ రష్ వస్తుంది, ఎక్కువ మంది వస్తారు స్వామివారి దర్శనం కోసం. సో కరెక్ట్ అరేంజ్మెంట్ ఉండాలి, భక్తులకి కరెక్ట్గా సర్వీస్ అందరూ ఇవ్వాలి. ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖ అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. 30, 31 ఫస్ట్ ఈ 3 రోజులు అందరూ అలర్ట్గా ఉండాలి. క్రౌడ్ మేనేజ్మెంట్, క్వీ మేనేజ్మెంట్, ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిసిటీ సర్వీస్ మేనేజ్మెంట్ మరియు లైటింగ్ వ్యవస్థ, ఆరోగ్యం వ్యవస్థ, రోడ్స్, బిల్డింగ్స్, సేఫ్టీ అరేంజ్మెంట్స్, అన్ని ఫెసిలిటీస్ అన్ని శాఖలు వేసి కరెక్ట్గా పనిచేయాలి. ఈ సందర్భంగా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. సో అందరూ హెచ్ఓడీస్ ఈ 3 రోజు హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తారు. 3 రోజు బేసిక్లీ స్టాఫ్ రివ్యూ చేస్తారు, టైం టు టైం విజిట్ చేస్తారు, టెంపుల్ లీయోతో కోఆర్డినేట్ చేస్తారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా జరిగినాయి. సో ఖచ్చితంగా 3 రోజు కోసం అడ్మినిస్ట్రేషన్ అలర్ట్గా ఉంటుంది, కరెక్ట్గా పనిచేస్తుంది. సో దట్ సాటిస్ఫాక్టరీ సర్వీసెస్, అది మన ఆబ్జెక్టివ్. భక్తులకి సాటిస్ఫాక్టరీగా సర్వీస్ ఇవ్వాలి. సో అది మనం అందరూ కలిసి పనిచేస్తాము. కొంచెం విఐపి మూవ్మెంట్స్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. పీక్ టైమింగ్లో టెంపుల్ అథారిటీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. ఫస్ట్ కామన్ భక్తులు ఎవరు వస్తారు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళకి బేసిక్లీ ఎక్కువ సమయం ఇవ్వాలి.
ఈ ఎస్పెక్ట్ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మరియు ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా లాంగ్ టర్మ్ టెంపుల్ దగ్గర అసెట్ ఉండాలి, లాంగ్ టర్మ్ అంబులెన్సెస్, లాంగ్ టర్మ్ ఫైర్ అసెట్స్ ఉండాలి, ఇవి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేస్తారు. అండ్ ఈ 3 రోజు క్రౌడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, బందోబస్తు అందరూ బేసిక్లీ కలిసి పనిచేస్తారు. సార్ ఎంతమంది భక్తులు వచ్చే అంచనా వేస్తారు? టెంపుల్ ఈఓ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 60,000 పైన మంది వస్తారు 3 రోజులు కలిపి. మనం అదనంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా అదనంగా మనుషులు వస్తారు. విఐపీస్ కోసం స్పెషల్గా టైమింగ్స్ ఏమి లేవు, కానీ అంతరాల్యం లోపల ఈసారి మనం ఎవరికి అలౌ చేయట్లేదు. ఎవరైనా వస్తారు, వాళ్ళ సమయం వారి బయట నుంచి దర్శనం చేసి వెళ్తారు. సో 60,000 పైన మంది వస్తారు. క్యూ లైన్ సార్ ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో సహా ఈరోజు ఈ న్యూ ఇయర్ సందర్భంగా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ తరఫు నుండి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాము అది మన తరఫు నుండి మేము చెప్పాము. ఇంకా ఏమేమి చేయాలి, ఏం కోఆర్డినేషన్స్ ఉన్నాయి అది కూడా చెప్పడం జరిగింది. ఒక పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్ చేసుకొని జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ పెట్టుకొని ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా, పార్కింగ్ ఇష్యూస్ లేకుండా ఎంత తక్కువ టైంలో కామన్ పబ్లిక్కి చక్కగా దర్శనం చేసుకొని కంప్లీట్ చేయాలి. ఆ రకంగా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ ఒక వార్ ఫూటింగ్లో పని చేస్తాము. అండ్ మన తరఫు నుండి డిఎస్పి చిత్తూరు ఆధ్వర్యంలో బందోబస్తు ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ రిలేటెడ్ ఏ ఏర్పాట్లు చేయాలి దాంట్లో సక్సెస్ఫుల్గా చేస్తాం. సార్ ఎంతమంది బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది? ఇప్పుడు డిఎస్పి గారు ఆధ్వర్యంలో అరౌండ్ 200 ఇనిషియల్గా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా కొంతమంది రిజర్వ్ కూడా పెడతాము. ఒక 29th ఆ డేట్లో 30th రష్ చూసుకొని వి విల్ ఫర్దర్ ఇంక్రీజ్. ఆలయానికి వచ్చే అవకాశం ఉందని గత అనుభవాల దృష్ట్యా ఈరోజు అధికారులందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే పాలక మండలి చైర్మన్ గారు, ఈఓ గారితో పాటుగా అన్ని విభాగాల ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా సమావేశం కావడం జరిగింది. గతంలో 50 నుంచి 60,000 వరకు జనవరి 1 రోజు సోమవారం దర్శించుకున్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ఈసారి వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వస్తుంది, సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతో ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ఒక రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా 60,000 కాదు, 70,000 కాదు, ఇంకా మించి వచ్చినా, ఎంతమంది విఐపీలు వచ్చినా వారందరికీ సంతృప్తికరమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి దర్శనం కల్పించాలనేది ఈ సమావేశం యొక్క తీర్మానం. ఈ సమావేశంలో వచ్చిన వారికి ఏ ఏ రీతిలో మనం సౌకర్యాలు కల్పించాలి, ఏ ఏ రీతిలో మనం వారికి దర్శన భాగ్యం కల్పించాలనేది, ఎవరెవరి యొక్క బాధ్యతలు ఏంటనేది కేటగరైజ్ చేయడం జరిగింది. అగ్నిమాపక శాఖ ఏ బాధ్యతలు తీసుకోవాలి, ఆరోగ్య శాఖ ఏ బాధ్యతలు తీసుకోవాలి, R&B ఏ బాధ్యతలు తీసుకోవాలి, అందరూ కలిసి ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆలయ సాంప్రదాయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భాగ్యంగా ఉన్నటువంటి ఉభయదారులు చందనాలంకరణ చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. 4 గంటల నుంచి కూడా నిరాఘాటంగా దర్శన సేవలు కొనసాగుతాయి. ఎలాంటి ఆర్జిత సేవలు ఉండవు, అంతరాలయ దర్శనము ఉండదు. ఎవరైనా కూడా నేరుగా వారి వారి కల్పించినటువంటి క్యూ లైన్ల ద్వారా సామాన్య భక్తులకి లేదంటే శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం ద్వారా ఎవరెవరైతే ఆయా క్యూ లైన్లో వస్తారో వారు స్వామివారిని దర్శించుకుని వెళ్ళడానికి అవసరమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనేది ఈ సమావేశం యొక్క ఆలోచన. తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది. రాత్రి 11 గంటల వరకు కూడా
స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎలా కొనసాగించాలనేది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా 1వ తారీఖున ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేయడం జరిగింది. అంతరాలయ దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి భక్తులు సహకరించాలని కోరుతున్నాం. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఉభయదారులు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని గౌరవిస్తారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా పర్వదినాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అధికారులందరూ కూడా శ్రమిస్తున్నారు. గడిచిన బ్రహ్మోత్సవాల్లో కూడా అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఏ చిన్న అసౌకర్యం లేకుండా, అపఖ్యాతి రాకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఉన్నటువంటి విధానాలకి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా అభినందిస్తున్నాను. వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం అలాగే డెడికేషన్తో చేసినటువంటి సేవల కారణంగానే కాణిపాక ఆలయ పాలనకి ఇంత పేరు వస్తుంది. మళ్ళీ అదే స్ఫూర్తితో అదే డెడికేషన్తో ఈ కార్యాన్ని కూడా పూర్తి చేస్తారని బలమైనటువంటి విశ్వాసం మాకుంది. స్థానికంగా ఉన్నటువంటి వారు అలాగే బయట నుంచి వచ్చేవారు కూడా పోలీసులకి ఆలయ అధికారులకి సహకరించాలి. ఎందుకంటే ఆలయ అధికారులైనా పోలీసులైనా తీసుకునే నిర్ణయాలు కానీ ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు కానీ మన సౌకర్యం కోసమే అన్నటువంటి ఆలోచన మీలో రావాలని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. ఓం మహాగణపతి నమః. నాకు క్యూ లైన్